ఈ దినము మీకు వచ్చుచున్న మాట యేసు ఇచ్చు బహుమానం పరిచర్య ద్వారా మీకు వచ్చుచున్న మాట ఏమిటి అంటే కీర్తన 5వ అధ్యాయం 3వ వచనం. యెహోవా ఉదయమున నా కంఠ స్వరము నీకు వినబడును. ఉదయమున నా కంఠ స్వరము నీకు వినబడును. అంటే ఉదయమున ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు ఆ ప్రార్థనను వింటాడు. అంటే ఎర్లీ మార్నింగ్ నన్ను వెదికితే నేను వారికి దొరుకును. అంటే నేను వారికి నన్ను కనబడుదును అని మనము తీసుకోవచ్చు. అంటే మార్నింగ్ ప్రేయర్ అనేది చాలా ముఖ్యమైనది. మార్నింగ్ ప్రేయర్ ఇక్కడ దావీదు అదే చెప్తున్నాడు, నా కంఠ స్వరము, నాకని ఒక స్వరం ఇచ్చావు, ఆ స్వరముతో నేను ప్రార్థన చేస్తాను, నా స్వరం నీకు వినబడుతుంది అని చెప్తున్నాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వరం ఉన్నదండి. ఒక్కరికి ఉన్న స్వరం ఇంకొకరికి లేదు. 140 కోట్ల ప్రజలు మన దేశంలో ఉన్నారు. 140 కోట్ల ప్రజలకు కూడా వ్యత్యాసమైన స్వరం ఉన్నదంటే దేవుని ఒక సృష్టి ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచించండి. దేవుని ఒక సృష్టి అంటే దేవుడు సృష్టించిన విధానం ఎంత గొప్పది ఒక్కొక్కసారి ఆలోచించండి. దైవ భక్తి భయం లేని వారు, దేవుడు లేడని వాదించువారు ఈ విషయమును మీరు గ్రహించాలి, ఆలోచించాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వరం. అంటే దేవుణ్ణి చేత ఇవి జరుగుచున్నవి అని ఎప్పుడైనా మీకు విశ్వాసం రావాలి, దేవుని మీద భయం రావాలి, దేవుడు ఉన్నాడని. అంటే బైబిల్ గ్రంథంలో ఫస్ట్ ఆదామును దేవుడు చేశాడు. అంటే తినవద్దు ఈ పండును చెప్పాడు, తిన్నాడు, దేవునికి దూరం అయ్యాడు. రోజు దేవుడు వచ్చి ఆయనతో మాట్లాడుతూ ఉంటాడంట ఏదైనా తోటలో. ఆ దినము దేవుడు వచ్చాడు, ఆదాం కనబడలేదు. ఆదాం నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే ఆదాం కనబడట్లేదు. ఎందుకంటే ఆ పండును తిన్నాడు కదా, దేవుణ్ణి ఎదుట వచ్చుటకు ధైర్యం లేదు. చెట్ల మధ్య వెళ్ళి దాక్కుకొనేను అని అంటున్నాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్కరి స్వరం. అప్పుడు ఆదాం కనబడలేదు కానీ ఆయన స్వరం అతనికి వినబడినది. తరువాత కయ్యూన్ హేబేల్ను చంపాడు. దేవుడు ఏమంటున్నాడు కయ్యూన్తో, నీ సహోదరుని బ్లడ్ అక్కడ నేల నుండి నన్ను పిలుచుచున్నది, నాకు వినబడుచున్నది ఆయన స్వరం అని దేవుడు అంటున్నాడు. అంటే ఒక్కొక్కరి స్వరమును ఆయన ఎరిగి ఉన్నాడు. 140 కోట్ల ప్రజలు మన దేశంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వరం. ఎందుకు దేవుడు అలా చేశాడంటే అక్కడ కూడా ఒక చిన్న సత్యం ఉన్నది. ఏమిటి అంటే దేవుడు మన ప్రార్థనను వినే దేవుడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదని. ఆపత్తులో నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదాను, నేను నీకు సహాయం చేస్తాను. అంటే తప్పకుండా ప్రార్థన చేసేవారు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. ఒకేసారి 1 కోటి మంది ప్రార్థన అవసరతలు దేవుని సన్నిధికి పోతే అక్కడ ఏమీ అర్థం కాదు. ఒక్కొక్కరి స్వరం ఒక్కొక్క వ్యత్యాసం అక్కడ ఉంటే దేవుడు ఒకేసారి ఎన్ని కోట్ల మంది ప్రార్థన చేసినా వినగలడు.
వినగలడు. ఇప్పుడు సెల్ ఫోన్ టవర్ ఉన్నది, ఒకేసారి ఎక్కడెక్కడి నుంచి కాల్స్ వస్తున్నవి అంటే ఒకేసారి ఒక టవర్లో ఒక 50,000 1,00,000 మంది కనెక్షన్స్ ఉంటాయి. ఒకేసారి 1,00,000 మంది మాట్లాడినా కూడా అది కరెక్ట్గా ఇచ్చుచున్నది లైన్. అంటే నరుడు కనిపెట్టిన ఒక యంత్రం, ఒక టెక్నాలజీ ఇలా పనిచేస్తే సర్వశక్తి గల దేవుడు, నరుణ్ణి చేసిన దేవుడు ఎన్ని కోట్ల ప్రజలు ప్రార్థన చేసినా ఆయన వినగలడు. కానీ పర్టికులర్గా పలానా వ్యక్తి నాకు మొరపెట్టుచున్నాడని ఆయనకి ఎలా తెలియాలి? స్వరం స్వరం. ఒకసారి యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు వెలుచుండగా ఇద్దరు గుడ్డి వారు బాగా అరిచారు, దావీదు కుమారుడా అని. వెంటనే యేసు ప్రభు అక్కడ నిలిచి కరెక్ట్గా గుర్తుపెట్టాడు, ఇదిగో అక్కడ పిలుస్తున్నాడు, తీసుకురాపో. వారందరూ ఆయనను అందముందు గద్దించారు, తిట్టారు, ఏ మాట్లాడకు మాట్లాడకు అని. కానీ సర్వశక్తి గల దేవుడు కేకలు వేసి అవసరతలతో కేకలు వేస్తున్న ఒక వ్యక్తి స్వరమును కరెక్ట్గా గుర్తుపట్టి ఆగి పిలిచాడు. అంటే ఏం అర్థం అవుతున్నదంటే దేవుడు ప్రతి ఒక్కరి స్వరమును ఆయన వినగలడు, ఎరిగే ఉంటాడు. మోషే వెళ్ళి ప్రార్థన చేసి ఆ మోషే దేవుని స్వరం, నరుని స్వరం. దేవుడు తన స్వరమును సీనాయి పర్వతం మీద మోషేతో ఏం చెప్పాడంటే, మోషే నీవు వెళ్ళి ప్రజలను సిద్ధపరచు, నా కంఠ స్వరమును నేను కనపరుస్తాను, నేను చూపిస్తా, నేను నీతో నేరుగా మాట్లాడడం ప్రజలు చూడాలి, అప్పుడే ప్రజలు నీకు భయపడి ఉంటారు. కాబట్టి ఈ సెటప్ మొత్తం చేయి, నేను వస్తా, అక్కడికి వస్తా. కొత్తగూడెంలో మీటింగ్ మేము ఏర్పాటు చేస్తున్నామండి. ఇప్పుడు మార్చి 2, 3, 4 అక్కడ కూడా చూడండి, దేవుడు తన స్వరమును అక్కడ ప్రజలకు కనపరుస్తాడు. అవును, భక్తులతో దేవుడు మాట్లాడుచున్నాడు. లేకపోతే ఈ సేవ చేయాలంటే కష్టం. ఆయన మాట్లాడితే మేము తీసుకొని మీకు చెప్పాలి, అప్పుడే ఆ సేవ సక్సెస్ అవుతుంది. కాబట్టి దేవుని సన్నిధిలో ఉండి దేవుడు ఏదేదో నాకు ప్రేరేపణ ఇచ్చాడో తీసుకుని వస్తా. అక్కడ మోషే దేవుని కంఠ స్వరమును అక్కడ విన్నాడు. లక్షల ప్రజలు వారు కూడా దేవుని స్వరమును విని ఏం చెప్పారు? దేవా, మాతో మాట్లాడకము, మేము చచ్చిపోతాం. మోషేతో మాట్లాడు, మోషే మాతో మాట్లాడని, మీరు మాట్లాడితే మేము తట్టుకోలేం అని చెప్పారు. దేవుని స్వరం, నరుని స్వరం. కాబట్టి తల్లిదండ్రులు చూడండి, పిల్లల స్వరమును మంచిగా ఎరిగి ఉంటారు తల్లిదండ్రులు. నా తల్లి చనిపోయి 15 సంవత్సరాలు అయింది అండి, కానీ నా తల్లికి బట్టలు, చీరలు అంటే చాలా ఇష్టం. కాబట్టి నేను జోక్గా ఏం చేస్తానంటే, వారు బ్రతికి ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఫోన్ చేసి కొద్దిగా స్వరమును మార్చి మాట్లాడుతాను. ఏం మాట్లాడుతానంటే, ఫోన్ చేసి ఇది బట్టల షాపా అంటాను, ఇది బట్టల షాపా అంటాను. వెంటనే వారు అంటారు, ఒక నిమిషం ఏ సౌండ్ ఉండదు, ఒక నిమిషం తర్వాత మెల్లిగా జడ్సనే కదా, ఇది మాట్లాడే జడ్సనే కదా అంటారు. అంటే తల్లిదండ్రులకు మన స్వరం బాగా తెలుసు, పిల్లల స్వరం. అలాగే దేవుడు కూడా మన పరలోకపు తండ్రి, మనలను సృష్టించిన తండ్రి. తల్లిదండ్రులను అనుకోవద్దు. తల్లిదండ్రులు శరీర రీతిగా వారి దగ్గర నుంచి రావచ్చు పిల్లలు, ఓకే. కానీ నడిపించే ఆత్మ, ఈ ప్రాణం, శ్వాస, ఈ గుండె కొట్టుకోవడం, హార్ట్ బీట్, ఇవన్నీ దేవుడే ఇవ్వాలి కదా.
కాబట్టి తల్లిదండ్రులు మన స్వరమును ఎరుగుదురు. మన పరలోకపు తండ్రి కూడా మన స్వరమును ఎరుగును. ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు ప్రార్థన చేస్తున్నారు, కరెక్ట్గా దేవుడు గుర్తుపడతాడు. అందుకే ప్రభు త్వరగా రాబోతున్నాడు. మార్నింగ్ ప్రేయర్ చేయండి, మీ స్వరమును వినిపించండి. దేవుడు తిరిగి వచ్చినప్పుడు, ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ముందు నిలబడుటకు, ఎందుకంటే సూచనలు జరుగుచున్నవి. ప్రపంచం అంతటా ఒక ముగింపు వచ్చుచున్నదని అందరూ గ్రహిస్తున్నారు. కాబట్టి మీ స్వరంని దేవునికి వినిపించండి, మాట్లాడండి, దేవునితో ఐక్యత కలిగి ఉండండి. దేవునితో ప్రతి విషయంలో దేవుడు మిమ్మల్ని దీవించాలి, నడిపించాలి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా, స్వరము గురించి కొన్ని మాటలు ప్రజలకు చెప్పాను. మా స్వరమును నీవు వినుచున్న దేవుడవు. కరెక్ట్గా గుర్తుపట్టి మా ప్రార్థనను వినుచున్న దేవుడవు. దావీదు అలాగే రాశాడు, అనుభవంతో రాశాడు. మేము కూడా ప్రార్థన చేసి నీతో ఐక్యతను సంపాదించుకొని అనేక దీవెనలను ఈ లోకంలో మేము పొందాలి. కృప దయచేయండి తండ్రి. ఈరోజు వాక్యం వినిన ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయండి. ఎవ్వరు కూడా వట్టి చేతులతో వెళ్ళవద్దు. దేవుని జ్ఞానం పెరగాలి, అండర్స్టాండింగ్ పెరగాలి, గ్రహించాలి. దేవుడు ఎవరు, ఆ గ్రహించే జ్ఞానం ప్రజలకు దయచేయాలి. బలహీనత పోవాలి, బలం రావాలి, అద్భుతం జరగాలి. ఇప్పుడే శక్తి వారి యొక్క బాడీలో ప్రవహించాలి. ఘనత మహిమ నీకే యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. జడ్సన్ అబ్రహం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. తెలిసిన వారు బంధువులందరికీ కూడా మీరు చెప్పండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మార్చి 2, 3, 4 సండే, మండే, ట్యూస్డే 3 రోజులు కొత్తగూడెంలో బహిరంగ సభలు మేము ఏర్పాటు చేస్తున్నాం. యాకోబు వంశస్థులారా కదలి రండి అని ఒక్కొక్కరికి నేను పిలుపు ఇచ్చుచున్నాను. మనం 3 దినములు అక్కడ కనబడదాం, దేవుని స్తుతిస్తాం, మేలు పొందుదాం, కృపను సంపాదించుకుందాం. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.